Just please subscribe. Okay, let's continue. The same 7th class biology topic, 4th lesson. Third lesson. So biology 7th class, third lesson is nothing but respiration. For the topic, respiration. అంటే తెలుగు శ్వాసక్రియ. తెలుగు శ్వాసక్రియ. Respiration. Okay, according to only 7th class textbook. Okay, 7th class textbook లో ఎంత కంటెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఫ్లోచార్ట్ ఇచ్చాను. ఇంకా అడిషనల్ గా కావాలంటే 9th క్లాస్ 10th క్లాస్ లో కొంచెం డెప్త్ ఉంటుంది, అక్కడ ఉండి డిస్కస్ చేద్దాం. ముందు ఇంతవరకు మన క్లారిటీ ఉందనుకోండి, ఎక్స్ట్రా పాయింట్స్ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. అదే స్టార్టింగ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అది మొత్తం అదొక టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, ఫస్ట్ 7th క్లాస్ లెవెల్లో చెప్పచ్చు. ఓకే, రెస్పిరేషన్. First, types of respirations. So how many types are there? Types, 2 types. What is aerobic and anaerobic? Aerobic respiration and aerobic respiration. Aerobic means in the presence of oxygen. Oxygen తో జరిగేటువంటి శ్వాసక్రియ ఏమంటాం? aerobic శ్వాసక్రియ. అది నథింగ్ aerobic respiration అంటాం. ఓకే అండి, వాయు శ్వాసక్రియ అంటాం. వాయు సహిత శ్వాసక్రియ. వాయు సహిత శ్వాసక్రియ. మరి anaerobic అంటే వాయు రహిత శ్వాసక్రియ. ఓకే అండి, సో 2 kinds. ఎన్ని ఉన్నాయి? 2 types ఉన్నాయి, aerobic and anaerobic. aerobic అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ తో జరిగేటువంటి శ్వాసక్రియని వాయు సహిత శ్వాసక్రియ అన్నారు. సెకండ్ anaerobic. aerobic కానిది అంటే వాయు రహిత. అంటే ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ తీసుకోము, ఆక్సిజన్ లేకుండా కూడా బాడీలో కొన్ని ఆర్గాన్స్ రెస్పిరేషన్ ఫామ్ చేస్తాయి, పార్టిసిపేట్ చేస్తాయి. కాబట్టి anaerobic అను కొన్ని కైండ్స్ ఆఫ్ చూద్దాం. ఓకేనా, రైట్, దీస్ ఆర్ టైప్స్. ఓకే, రెస్పిరేషన్ ప్లాంట్స్. ప్లాంట్స్ లో ఎన్ని రకాలుగా ఉంటుందంటే, ప్లాంట్స్ లో రెస్పిరేషన్ స్టొమాటోలో జరుగుతుంది, అంటే లీవ్స్ ద్వారా స్టొమాటోలో జరుగుతుంది. అది పత్ర రంధ్రాలు స్టొమాటోలో జరుగుతుంది. అలాగే స్టెమ్ అంటే కాండంలో కూడా జరుగుతుంది రెస్పిరేషన్. అలాగే రూట్ హెయిర్ లో కూడా జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ప్లాంట్స్ లో కూడా రెస్పిరేషన్ 3 kinds జరుగుతుందని అక్కడ జస్ట్ ప్రోడక్ట్ చూపించాము. ఓకే, respiration type 2 and in plants also respiration possible. So how to do means in 3 ways. And leaves and the stem and the root may also participate in respiration. Next, in water animals, then nothing but fish by doing the respiration by using gills అంటే gills అన్నమాట. దీన్ని తెలుగులో మొప్పలు అంటారు. గ్రిల్స్ ఫిష్ లో రెస్పిరేషన్ అంటే బై యూజింగ్ గ్రిల్స్ అన్నమాట. అసలు గ్రిల్స్ ఏంటి అంటే, గ్రిల్స్ అనేవి గ్రిల్ వెల్ సప్లైడ్ విత్ బ్లడ్ వెజల్స్. సో తీసుకున్నటువంటి ఆక్సిజన్ ని ఆ గ్రిల్స్ అనేవి బ్లడ్ లో సప్లై చేస్తూ ఉంటాయి. ఓకేనా, ఈ గ్రిల్స్ అనేది ఏంటి అంటే, ఇక్కడ గ్రిల్స్ అనేవి ఫిష్ కి గ్యాస్ ఎక్స్చేంజెస్ అంటే రెస్పిరేషన్ మొత్తం మనకి ఏంటంటే గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఆక్సిజన్ ని ఇన్ చేసుకుని ఆ కార్బన్ డైఆక్సైడ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ గ్యాస్ అంటే ఆక్సిజన్ తీసుకొని అలాగే ఆక్సిజన్ ని మళ్ళీ రిటర్న్ చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ చేయడానికి మళ్ళీ గ్యాస్ అనేది ఎక్స్చేంజ్ అయింది కదా. ఇక్కడ మనకైతే లంగ్స్ హ్యూమన్ బీయింగ్, ఇక్కడ ఫిష్ వచ్చేసి గ్రిల్స్ అనమాట. అంటే ఈ గ్రిల్స్ అనేవి ఏంటంటే ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకుంటే ఆ తర్వాత బ్లడ్ వేవ్స్ ద్వారా వాటిని సప్లై చేస్తాయి. అలాగే కార్బన్ రిలీజ్ చేసుకుంటాయి అన్నమాట. అంటే ఈ గ్రిల్స్ అనేవి గ్యాస్ ఎక్స్చేంజ్ పార్ట్స్ అన్నమాట. ఓకేనా, గ్రిల్స్ ఇన్ ఫిష్. నెక్స్ట్, ఇన్ అదర్ యానిమల్స్, సమ్ యానిమల్స్ ఇస్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ఫర్ అదర్ యానిమల్స్, కాక్రోచ్, ఎర్త్వార్మ్, ఫ్రాగ్. కాక్రోచ్ బొద్దింక అంటే కాక్రోచ్ మీన్స్ బొద్దింక. ఎర్త్వార్మ్ మీన్స్ వానపాము. తెలిసిందండి, ఫ్రాగ్ అంటే కాక. ఓకేనా, సో కాక్రోచ్. ఇన్ కాక్రోచ్ అంటే బొద్దింకలో
స్పైరాకిల్స్ అండ్ ట్రాకియా. స్పైరాకిల్స్ అండ్ ట్రాకియా. స్పైరాకిల్స్ అంటే వాయు నాళాలు, శ్వాస నాళాలు అంటాం. శ్వాస నాళాలు. సో స్పైరాకిల్స్ అన్నమాట. వీటిలో ఉన్న పేరు స్పైరాకిల్స్ అండ్ ట్రాకియా. ఓకేనండి. సో వీటి సహాయంతో ఇక్కడ ఆక్సిజన్ అనేది రెస్పిరేషన్ చేస్తుంది అన్నమాట. ఇది గ్యాస్ ఎక్స్చేంజెస్. ట్రాకియా ఈజ్ నథింగ్ బట్ గ్యాస్ ఎక్స్చేంజెస్. అంటే చెప్పాను గ్యాస్ ఎక్స్చేంజ్ ఏంటి? ఆక్సిజన్ రిసీవ్ చేసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయాలి. సో ఆక్సిజన్ రిసీవ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసేటువంటి ఆర్గన్ ఏంటంటే ఇక్కడ ట్రాకియా, ఏంటంటే కాక్రోచ్. ఓకే. నెక్స్ట్ ఎర్త్ వామ్ ఏంటంటే స్కిన్, బై స్కిన్. సో దట్ రెస్పిరేషన్ ఇన్ ఎర్త్ వామ్. వానపాము ఎలా చేస్తుంటే స్కిన్ ద్వారా రెస్పిరేషన్ చేస్తుంది. అలాగే ఫ్రాగ్, కప్పలు కూడా స్కిన్ ద్వారా రెస్పిరేషన్ చేస్తాయి. అలాగే లంగ్స్ కూడా ఉంటాయి. సో లంగ్స్ ఉంటాయి. ఫ్రాగ్స్ హ్యావ్ లంగ్స్, 2 lungs like a human. 2 lungs like a human. హ్యూమన్ ఉన్నట్టుగానే వీటికి కూడా 2 lungs ఉంటాయి. సో లంగ్స్ అండ్ స్కిన్ రెండు కూడా ఇవి రెస్పిరేషన్ పార్టిసిపేట్ చేస్తాయి. సో అదర్వైజ్ ఇక్కడ ఓన్లీ 3 things అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ చెప్తున్నానండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ నుంచి మేజర్ కాబట్టి టెక్స్ట్ బుక్ పాయింట్ చెప్తున్నాను. మనకి సబ్జెక్ట్ కావాలనుకుంటే ఇంకా మనం రెఫర్ చేసుకోవచ్చు, వేరే బుక్స్ రెఫర్ చేసుకోవచ్చు, టాపిక్ మొత్తాన్ని డిస్కస్ చేసుకోవచ్చు. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కట్ లో మనకి తక్కువ టైంలో కవర్ చేయడం కోసం నేను ఇలా ప్రొసెస్ ద్వారా చెప్తున్నాను. ఓకేనండి, రైట్. సో ఇక్కడ కాక్రోచ్, స్పైరాకిల్స్ అండ్ ట్రాకియా ఇవి ఏంటంటే వాయు నాళాలు, శ్వాస నాళాలు అంటాం. సో వీటి ద్వారా గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుంది. గ్యాస్ ఎక్స్చేంజ్ అంటే బట్ రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్ అబ్జర్వ్ తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయాలి. ఓకేనా, రైట్. ఎర్త్ వామ్ వచ్చేసి వానపాము అంటే స్కిన్, ఇక్కడ ఫ్రాగ్ వచ్చేసి స్కిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ లంగ్స్ ఆల్సో. ఫ్రాగ్ ఎందుకు రెండు వచ్చాయంటే ఫ్రాగ్ ఏమంటాం మనం ఇన్ తెలుగు ఉభయచర జీవి అంటాం. అంటే అది వాటర్లో ఉండగలదు, బయట ఉంటుంది. కాబట్టి దానికి టూ కండిషన్ అనమాట. అంటే స్కిన్ ద్వారా చేస్తుంది, అలాగే ఓకేనా లంగ్స్ ద్వారా కూడా చేస్తుంది. ఎన్ని ఉంటాయి లేకపోతే 2 lungs ఉంటాయి. లైక్ హ్యూమన్ మనకు ఉన్నట్టుగానే అలాంటి కూడా 2 lungs ఉంటాయి అన్నమాట. ఓకేనా, దిస్ ఫర్ అదర్ యానిమల్. నెక్స్ట్ వాట్ డూ వి బ్రీత్. సో మనం బ్రీతింగ్ జరిగినప్పుడు ఓకేనా ఏం జరుగుతుంది సిచ్యువేషన్ అంటే కొన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటాం, అదే రిలీజ్ చేస్తాం. ఎలా చూడండి, ఆక్సిజన్ 21% ఆక్సిజన్ తీసుకుంటాం, 21% ఆక్సిజన్ తీసుకుంటాం, 17% నైట్రోజన్ తీసుకుంటాం, 17% నైట్రోజన్ తీసుకుంటాం, 0.04% CO2 కార్బన్ డైఆక్సైడ్, 0.04% CO2 కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాం. అంటే ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ 3 కూడా మన లంగ్స్ ద్వారా తీసుకుంటాం. మరి తీసుకున్న వీటిని రెస్పిరేషన్ జరిగిన తర్వాత రిలీజ్ చేస్తాం కదా. రిలీజింగ్ లో ఆక్సిజన్ 16.4%, నైట్రోజన్ యాజ్ ఇట్ ఈజ్ 70% నో యూజ్, కార్బన్ డైఆక్సైడ్ 4.4%. అంటే మనం రిలీజ్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వస్తుంది తీసుకున్నాకంటే, కాబట్టి 4.4% రిలీజ్ చేస్తాం. ఇక్కడ మీకు బ్యాలెన్సింగ్ అవ్వదు. 21%, 16 + 4 20.8%. రిమైనింగ్ పార్ట్ బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది ఆక్సిజన్. ఓకే అండి, అలాగా ఈ యొక్క ఫ్లోచర్ చూసుకోండి. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. అంటే ఎంత పర్సెంట్ ఆక్సిజన్ తీసుకుంటాం, ఎంత పర్సెంట్ రేంజ్లో ఉంటుంది, అంటే ఎంత పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాము, మిక్సింగ్ అయింది, ఎంత పర్సెంట్ రిలీజ్ చేసాము. సో ఇక్కడ లంగ్స్కి మన గ్యాసెస్ ఎక్స్చేంజ్ పార్టీస్ అన్నమాట, లంగ్స్ అన్నమాట. సో ఒకసారి ఇది చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ బ్రీతింగ్. సో బ్రీతింగ్ ని 2 kinds చేస్తాం. ఏంటంటే 2 kinds అంటే ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. ఇన్హలేషన్ అంటే ఉచ్ఛ్వాస, ఎక్సలేషన్ అంటే నిశ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉంటుంది కదండి, ఇన్హలేషన్ ఎక్సలేషన్. ఓకేనా, ఇన్హలేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్హలేషన్ అంటే ఏంటి అంటే O2 రీచ్ ఇన్ టేకెన్ ఎయిర్. అంటే మనం ఆక్సిజన్ తీసుకోవడాన్ని ఇన్హలేషన్ అంటాం. ఆక్సిజన్ తీసుకోవడం ఎక్కువగా తీసుకోవడం, గాలిలో ఉన్న ఆక్సిజన్ తీసుకోవడాన్ని ఎక్కువగా తీసుకోవడాన్ని ఓకే ఏమంటే ఇన్హలేషన్ అంటాం. అలాగే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం, అంటే రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్, దాన్ని ఏమంటాం మనం ఎక్సలేషన్ అంటాం. అంటే CO2 రీచ్ ఇన్ రిలీజ్ ఎయిర్, మనం వదిలేటువంటి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా వదిలేస్తాం, దాన్ని ఏమంటాం మనం ఓకేనా ఎక్సలేషన్ అంటాం. ఈ రెండింటిని కలిపి ఇన్హలేషన్ ఎక్సలేషన్, ఈ రెండింటిని కలిపి మనం ఇజ్ ఏ వన్ బ్రీత్.
అంటాం. అంటే పూర్తి శ్వాస అంటే రెండు కలిపితే ఇన్హలేషన్ ప్లస్ ఎక్సలేషన్ బోత్ ఆర్ కంబైన్డ్, దట్ ఈస్ కాల్డ్ వన్ బ్రీత్. సో వన్ బ్రీత్ అని ఎలా కౌంట్ చేస్తుంది? ఇన్హలేషన్ ఎక్సలేషన్ రెండు కలిపి వన్ బ్రీత్ గా మనం ట్రీట్ చేస్తాం. సో దీనికి మన డిస్కషన్ కంటిన్యూ వెళ్ళాక డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, హౌ డు వి బ్రీత్? సో మనం బ్రీతింగ్ సిస్టమ్ లో ఎలా ఉంటుంది అంటే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఇన్ మేల్స్ the breathing system is diaphragm. ఏంటంటే diaphragm. In female, ribs and diaphragm both involving in female. Males only diaphragm. Diaphragm అంటే ఏదో కండర పొర, కండర పొర, ఒక కండర పొర. దీన్ని ఉదర విధానం అంటారు. ఉదర విధానం అంటే మనకి ఉన్నటువంటి చెస్ట్ కి ఉన్నటువంటి ఒక కండర పొర అంటే ఒక లేయర్ అన్నమాట, లేయర్ అది ఉంటుంది. దాని ద్వారా మనకి అక్కడ మేజర్ ఫామ్ చేస్తుంది. అదే ఫీమేల్స్ అయితే రిబ్స్ అంటే ప్రక్కటెముకలు అండ్ డయాఫ్రాగమ్ అంటే ఉదాహరణ అంటే కండర పొర అన్నమాట. అంటే ప్రక్కటెముకలు రెండు కూడా ఇక్కడ ఫీమేల్స్ లో బ్రీతింగ్ సిస్టమ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ ఓన్లీ డయాఫ్రాగమ్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది, అంటే ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. అంటే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే అసలు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అప్రోచ్ అండ్ లాస్ట్ టైం డైజెషన్ ఎలా చెప్పామంటే డైజెషన్ ఫస్ట్ ఎండింగ్, అలాగే ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ కూడా ఎలా ఉంటుందో ఫంక్షన్ చూద్దాం. ఫస్ట్ థింగ్ నుంచి లాస్ట్ థింగ్ చూద్దాం. ఫస్ట్ నోస్ట్రిల్స్, నేజల్ క్యావిటీ. నోస్ట్రిల్స్ అంటే మనకి స్టార్టింగ్ పార్టికల్ అండి, స్టార్టింగ్ ఉన్నటువంటి నాసిక రంధ్రాలు. ఇది నాసిక కుహరం, నోస్ట్రిల్స్ నాసికా రంధ్రాలు, ద్వారా నాసిక రంధ్రాలు. ఇవి నేషనల్ క్యావిటీ అంటే లోపల కొంచెం నాసిక కుహరం అన్నమాట, అంటే పైప్ టైప్ అన్నమాట. నెక్స్ట్ ఫెరాంక్స్ అండ్ లారింక్స్, ద ఫోరింగ్స్ ఓకేనా, అలాగే లారింక్స్, ఫ్లోరింగ్స్ అండ్ లారింక్స్, ఈ టూ థింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రాకియా. ఈ ఫ్లోరింగ్స్ అంటే గ్రసని in తెలుగు, అలాగే లారింక్స్ అంటే స్వరపేటిక, ట్రాకియా అంటే వాయునాళం, అలాగే ఈ రెండింటిని బ్రయోనాసిస్ అంటే ఈ శ్వాస నాళాలు లేదా కుబుస నాళాలు. లంగ్స్ అంటే ఊపిరితిత్తులు. ఓకేనా? ఓకే, నోస్ట్రిల్స్ అంటే నాసికా రంధ్రాలు, ఆఫ్టర్ నాసల్ క్యావిటీ అంటే నాసికా కుహరము. ఆ తర్వాత నెక్స్ట్ ఫెరాంక్స్ అంటే గ్రసని, లారింక్స్ అంటే స్వరపేటిక, ట్రాకియా అంటే వాయునాళము, నెక్స్ట్ బ్రోంకి లేదా బ్రోంకియల్స్ ఏంటంటే శ్వాసనాళాలు, ఉపసనాళాలు, అలాగే లంగ్స్ ఊపిరితిత్తులు. ఇలా మనం తీసుకున్న ఎయిర్ అనేది ఒక స్టెప్ బై స్టెప్ అన్ని కూడా అవుతుంది. అన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం మళ్ళీ ఈ ఫ్లో చార్ట్ ఒకసారి అర్థం చేద్దాం. ఓకేనా? రైట్.